భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తమ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలోనే ఈ ఓరియన్ రోబోను అభివృద్ధి చేశామంటూ వారు మీడియా ముందు గొప్పగా చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వాస్తవానికి ఓరియన్ రోబోను యూనివర్సిటీ తయారు చేయలేదని, అది చైనాకు చెందిన యూనిట్రీ కంపెనీ తయారు చేసిన ZEVO2 మోడల్ అని నెటిజన్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆన్లైన్ లో కేవలం 2 నుంచి 3 లక్షల రూపాయలకే దొరికే చైనా రోబోను తామే సొంతంగా కనిపెట్టామంటూ ప్రచారం చేసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విదేశీ సాంకేతికతను స్వదేశీ ఆవిష్కరణగా చూపి దేశ ప్రతిష్టతను మసకబార్చారనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అంతేకాదు యూనివర్సిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ప్రతినిధులు హాజరైన సదస్సుల్లో ఇలాంటి తప్పుదోవ పట్టించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. తక్షణమే గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించి వారిని సదస్సు నుంచి బహిష్కరించింది. తాము కేవలం నేర్చుకోవడానికే ఆ రోబోను తెచ్చామని యూనివర్సిటీ సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.